ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకి మన మన గురించి మనం అనుకునే దానికంటే కూడా ఎదుటి వాళ్ళ యొక్క వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వ్యాలిడేషన్ చేయాలి మనల్ని, మన గురించి మంచిగా చెప్తే మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాము, లేదంటే సాడ్గా ఫీల్ అవుతున్నాము. సో అందుకని ఏంటంటే ఏ ఇండివిజువల్ అయినా సరే, ఎస్పెషల్లీ యూత్స్లో ఏంటంటే అలాగ వాళ్ళు చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నా సరే దాంట్లో మనం నిలబడి ముందుకెళ్ళాలి అంటే వాళ్ళ సెల్ఫ్ టాక్ని, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ని ఫస్ట్ వర్క్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళ ఇమోషన్స్ని జర్నల్ చేయడం, రాయడం. అంటే వాళ్ళ లోపల ఏమేమి ఇమోషన్స్ వస్తున్నాయి, ఎలా ఉన్నది వాళ్ళ ఇమోషనల్ స్టేట్ అనేది వాళ్ళు రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. రాయడం స్టార్ట్ చేయగానే ఏమవుతుంది అంటే క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. మామూలుగానే ఏమవుతుందంటే మనకున్న ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉందంటే టైం ఉంది కానీ ఎవరికి టైం లేదు. ఎందుకంటే మనకి మన ఫ్రెండ్స్, ఈ సోషల్ మీడియా, చదువు, ఇంట్లో పరిస్థితులు, ఇవన్నిటి వల్ల ఏంటంటే అన్నీ కలిసిపోయి ఏ రెస్పాన్స్ మనం ఏ ఇమోషన్లోంచి ఇస్తున్నామో ఎవరికి తెలియదు. సడన్గా ఎందుకు కోపం వచ్చింది అనేది అర్థం కావట్లేదు, ఎందుకు డల్ అయిపోయాము అనేది తెలియట్లేదు, ఎందుకు మనం విత్డ్రా అయిపోతున్నాము అని తెలియట్లేదు. సో అన్నీ మిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే క్లారిటీ లేదు. అందుకనే ఏంటంటే ఈ చిల్డ్రన్ కావచ్చు, మామూలు అందరూ కూడా ఏంటంటే వెన్ యూ స్టార్ట్ రైటింగ్, ఆ జర్నలింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఏ ఇమోషన్స్ వస్తున్నాయి మనకి, ఏ ఇమోషన్ వచ్చినప్పుడు మనకి సిచ్యువేషన్ వస్తూ ఉంది అని స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా క్లారిటీ వస్తుంది. దాని మీద మనం వర్క్ చేసుకోగలుగుతాం. ఓవరాల్గా అన్ని రకాలుగా అన్నీ ఒకేసారి అనిపిస్తుంటే దేని మీద మనం వర్క్ చేసుకోగలము? సో ఒక్కదాన్ని మనం పట్టుకోవాలి అంటే రాయడం స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఈ గ్రూప్స్లో ఉన్నప్పుడు కూడా చిల్డ్రన్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు కాబట్టి ఆ గ్రూప్ డైనమిక్స్ ఏంటో గమనించుకొని ఒక పాజ్ ఇచ్చి రెస్పాండ్ అవ్వాలి. అందరితో పాటు మనకు నచ్చినట్టుగా చేస్తాము అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పైనుంచి వీళ్ళ యొక్క ఒపీనియన్స్ని మనం డామినేట్ చేసి మనల్ని సప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏంటంటే అది గమనించి ఆ గ్రూప్ ఎలాంటి గ్రూప్, మనం ఇప్పుడు ఇది మాట్లాడితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని గమనించి ఒక పాజ్ ఇచ్చి అండర్స్టాండ్ చేసుకొని రెస్పాన్స్ అవ్వాలి.